హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైట్ కల్చర్ ఇండియా. ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ రెస్టారెంట్ ఇన్ సౌత్ ఇండియా, వల్లర్మతి రెస్టారెంట్ ఫుడ్ హంట్ కోసం వెళ్తున్నాం. అదేంటో మామ, హాస్టల్లో డైలీ సాంబార్ తిని తిని బాడీ అసలు సహకరించట్లేదు. మీ హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మామ. హాస్టల్లో ఫుడ్ పడట్లేదు. ఇక లేట్ చేయకుండా కోయంబత్తూరులో ఉన్న గాంధీపురం బస్ స్టాండ్కి స్టార్ట్ అయిపోయాం. మీలో ఎవరైనా వల్లర్మతిలో ఫుడ్ ట్రై చేయాలనుకుంటే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఫుల్ రివ్యూ చూపిస్తా, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. రీసెంట్గా ఒక వీడియో చూసా, నాగ చైతన్య గారు కూడా ద బెస్ట్ సౌత్ ఇండియా ఫుడ్ అని రివ్యూ ఇచ్చారు. ఇక నిజంగా ఆ రెస్టారెంట్లో ఫుడ్ వర్తా కాదా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ది బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్ అదే కదా, వల్లర్మతి మెస్ ది బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్. ఇక గాంధీపురం నుంచి రేస్ కోర్స్ స్టార్ట్ అయ్యాం. రేస్ కోర్స్లో 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. రేస్ కోర్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నైట్ లైఫ్ ఇంకా బాగుంటుందంట. వల్లర్మతి దగ్గర చేరుకోగానే చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకున్నా, కానీ వాళ్ళందరూ ఫుడ్ ట్రై చేయడానికి వచ్చిన వాళ్ళు మామ. ఇక రెస్టారెంట్ దగ్గర రాగానే ఒక్కసారిగా అంతమందిని చూసాక నాకైతే మైండ్ పోయింది. నేను తినడానికి వచ్చానా ప్రసాదం కోసం వచ్చానా అనిపించింది. అంతమంది ఉన్నారు బయట. మీరు మాత్రం వల్లర్మతికి రావాలనుకుంటే మోస్ట్లీ వీకెండ్స్ అయితే స్కిప్ చేయండి, అంతమంది ఉన్నారు ఇక్కడ. సో వీక్ డేస్లో ప్లాన్ చేస్తే బెటర్. ఒకవేళ మీకు టైం లేదు, ఖచ్చితంగా వీకెండ్స్లో ట్రై చేయాలనుకుంటే మాత్రం ఒక 2 hours ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ రాగానే క్యూలో ఉండిపోకండి. ఇక్కడే డోర్ దగ్గర ఒక పర్సన్ ఉంటారు. అతని లిస్ట్లో పేరు ఎంతమంది వచ్చారని రాసుకుంటారు. లోపల ప్లేస్ ఖాళీ అవగానే లైన్ వైజ్గా లిస్ట్లో ఉన్న పేర్లు మాత్రమే అలౌ చేస్తారు. మేమైతే ఇంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. గట్టిగా లాగించేద్దామని మార్నింగ్ కూడా లైట్గా తినేసి వచ్చాం. అసలు ఇంకెంతసేపు రా బాబు అని వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకు? ఫైనల్లీ ఆఫ్టర్ 2 hours ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మా పేరు పిలిచాడు. ఆయన అలా పిలవగానే మా ఇన్నర్ ఫీలింగ్, ఇక్కడ మాకు సర్వ్ చేసిన అతని పేరు వెంకట్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. లోపలికి రాగానే మంచిగా అరిటాక్ పెట్టేశారు. ఫస్ట్ మేము మీట్ బాల్స్ ట్రై చేసాం. ఏ కైండ్ ఆఫ్ కీమా స్టఫ్ ఇది, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ పల్లిపాలెం చికెన్ ట్రై చేసాం. మీడియం స్పైసీ ఇచ్చారు. నార్మల్ స్పైస్ తినే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ వంజరం ఫిష్ ట్రై చేసాం. ఇది కూడా మస్ట్ ట్రై. దీన్ని మళ్ళీ ఆర్డర్ చేసాం, అంత బాగుంది. వంజరం ఫిష్ని చిన్నపిల్లలైనా లేదా కొత్తగా ఫిష్ ట్రై చేయాలనుకునే వాళ్ళైనా ఈజీగా తినేయచ్చు. ఈ ఫిష్లో ముళ్ళు లేదు, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మటన్ బిర్యానీ ట్రై చేసాం. పీసెస్ బాగా టెండర్గా కుక్ చేశారు, బాగుంది. మేము చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం. ఇది సేమ్ మటన్ బిర్యానీ లానే ఉంది, పీసెస్ వేరంతే. నెక్స్ట్ కొంగు మటన్ కొలంబు ట్రై చేసాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ మటన్ చాప్స్ ట్రై చేసాం. టేస్ట్ అయితే ఓకే. నెక్స్ట్ వరమలగే చికెన్ ట్రై చేసాం. స్పైసీ లవర్స్కి ఇది చాలా పర్ఫెక్ట్, మస్ట్ ట్రై. నెక్స్ట్ పన్నీర్ 65 ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే ఓకే. ఇక ఫైనల్ సజెషన్ మీరు ఒకరు లేదా ఇద్దరు మాత్రం వెళ్తే బిర్యానీ అవాయిడ్ చేసి కర్రీస్ అండ్ స్టార్టర్స్ విత్ పొరాటా ట్రై చేయండి. మేమైతే ఫ్రాన్స్ మిస్ అయ్యాం. బయటికి వచ్చాక వేరే వాళ్ళు చెప్పారు ఫ్రాన్స్ ఫ్రై బాగుందని. నాగ చైతన్య గారు మాత్రమే కాదు మామ, రాజమౌళి ఇంకా యాట్లీ గారు కూడా వచ్చారంట. నిజంగానా బ్రో అంటే చూడండి అని ఫోన్లో ఫోటో తీసి చూపించాడు. ఇక్కడ ఎలానే చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి వెళ్తారంట. ఓవరాల్గా వల్లర్మతి వర్తా అంటే ఎస్, డెఫినెట్లీ ఏ ఫైనెస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఇది. మేము బయటకు వచ్చేసరికి 347 అయింది. నేనైతే లెమన్ జ్యూస్ 55 రూపీస్కి, లెమన్ సోడా 65 రూపీస్ పెట్టి తాగుతానని అనుకోలేదు. ఫైనల్గా మా బిల్ ఎంత అయిందో మీరే చూడండి మామ.